హాయ్ ఫ్రెండ్స్, బడ్జెట్పై ఆర్థికవేత్తలతో మోదీ సమాలోచనలు. కేంద్ర బడ్జెట్లో పొందుపరచాల్సిన అంశాలు, కేటాయింపులపై సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఆర్థికవేత్తల, భిన్న రంగాల నిపుణులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, సిఇఓ సుబ్రహ్మణ్యం, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్, ఆర్థికవేత్త సుర్జిత్ బల్లా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నో డిటెన్షన్ రద్దు. పేరెంట్స్ మరి మీరేమంటారు? కేంద్రం 5 మరియు 8 తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. హాజరు శాతాన్ని బట్టి పై తరగతులకు ప్రమోట్ చేయడం వల్ల విద్యలో నాణ్యత కొరవడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 5వ క్లాస్ పిల్లలకు 2వ క్లాస్ కూడికలు కానీ, తీసివేతలు కానీ, గుణకారాలు, మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్ రావడం లేదన్న వార్తలు గతంలో చాలానే విన్నాం. మరియు 5-8 క్లాసులకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలన్న నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇండియాలో మాట్లాడుకునే భాషలెన్నో మీకు తెలుసా? చాలా దేశాలు కొన్నింటిని మాత్రమే అధికారిక భాషలుగా గుర్తిస్తుంటాయి, కానీ ఆయా దేశాల్లోని ప్రజలు మాట్లాడుకునే భాషలు ఎక్కువగానే ఉంటాయి. అలా ఎక్కువగా భాషలు మాట్లాడుకునే దేశాల్లో పాపువా న్యూ గినియా 820 భాషలతో తొలి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో ఇండోనేషియా 710, నైజీరియా 524 ఉండగా 4వ స్థానంలో ఇండియా 453 ఉంది. అమెరికాలో 335 భాషలు, ఆస్ట్రేలియాలో 319 భాషలు మాట్లాడుకుంటారు. అవార్డు రాకపోవడంపై మను బకార్ ట్వీట్ చేసింది. ఖేల్ రత్న అవార్డుపై నెట్టింట జరుగుతున్న చర్చపై ఒలింపిక్స్ మెడలిస్ట్ మను బకార్ స్పందించారు. అథ్లెట్గా నా దేశం కోసం ఆడటమే నా పాత్ర అని చెప్పాలని అనుకుంటున్నా. అవార్డులు, గుర్తింపులు నన్ను చైతన్యవంతం చేస్తాయి, కానీ అవి నా లక్ష్యం కాదు. నామినేషన్ కోసం అప్లై చేసేటప్పుడు పొరపాట్లు జరిగిందని అనుకుంటున్నా. అవార్డులతో సంబంధం లేకుండా నా దేశం కోసం మరిన్ని పథకాలు సాధించేందుకు కృషి చేస్తా అని మను బకార్ ట్విట్టర్లో తెలియజేసింది. అయితే వాళ్ళ నాన్నగారి వర్షంలో వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారో చూద్దాం. మను చాలా బాధపడింది. తండ్రి రామ్ కిషన్, భారత్ షూటర్ మను బకార్ ఖేల్ రత్నకు నామినేట్ చేయకపోవడంపై ఆమె తండ్రి రామ్ కిషన్ కూడా స్పందించారు. ఆమెను షూటింగ్ క్రీడాకారిణికి బదులుగా క్రికెటర్ని చేసి ఉండాల్సింది. ఒలింపిక్స్లో ఎవరు సాధించిన రికార్డును నెలకొల్పింది. నా బిడ్డ దేశం కోసం ఇంకా ఏమి చేయాలని మీరు ఆశిస్తున్నారు? దీనిపై మను కూడా బాధపడింది. తాను ఒలింపిక్కు వెళ్ళి దేశం కోసం పథకాలు సాధించపోవాల్సిందని ఆవేదన వ్యక్తం చేసిందని తన వర్షన్లో తాను తెలియజేశాడు. ప్రీ రిలీజ్ మానియా మరోసారి థియేటర్లోకి ఓయ్ నేనింతే. టాలీవుడ్ మరోసారి రీ రిలీజ్ మానియా మొదలైంది. సిద్ధార్థ హీరోగా ఆనంద్ రంగ్ తెరకెక్కించిన ఓయ్ మూవీ మరోసారి రీ రిలీజ్కు సిద్ధమైంది. కొత్త ఏడాదిని ఓయ్ ప్రారంభించేందుకు జనవరి 1న రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఈ చిత్రం రీ రిలీజ్ అయింది. అలాగే మాస్ మహారాజా రవితేజ బర్త్డే సందర్భంగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన నేనింతే మూవీ జనవరి 26న విడుదల కానుంది. ఈ 2 మూవీలో మీకు నచ్చిన మూవీ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. స్మైలీ ఎమోజీ డిజైన్ చేసింది ఈయనే. ప్రజలు తమలోని భావాలను వ్యక్తపరిచేందుకు ఎమోజీలను వినియోగిస్తుంటారు. అందులో ఎక్కువగా వాడే స్మైలీని అమెరికన్ కమర్షియల్ ఆర్టిస్ట్ హార్వే రాస్ బాల్ రూపొందించారు. 1963లో ఈ ఐకానిక్ స్మైల్ ఫేస్ని డిజైన్ చేశారు. నవ్వుతున్న ముఖంతో ప్రకాశవంతమైన పసుపు వృత్తాన్ని కలిగి ఉన్న ఈ డిజైన్ ఎంతో ప్రజాదరణ పొందగా అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి వచ్చింది. దీనిని రూపొందించినందుకు హార్వేకు $45 చెల్లించారట. అల్లు అర్జున్ కేసు చాలా చిన్నది. రఘునందన్ రావు. అల్లు అర్జున్ కేసు చాలా చిన్నదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలియజేశారు. భద్రతా వైఫల్యం ఉన్న విషయాన్ని పక్కన పెట్టి హీరోని మాత్రమే ప్రభుత్వం కారణంగా చూపుతుందన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం అనేక తప్పులు చేస్తుందని ఆరోపించారు. బన్నీ ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేనప్పుడు సిపి వీడియోలు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్ష కట్టినట్లు ప్రవర్తించడం సరికాదన్నారు. నిజమే,
ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో అభివృద్ధి పథకాలు ఉన్నాయి. 5 గ్యారంటీల మాట ఏమైందో, ఒక రఘునందన్ కూడా ఇంకొక మాట అన్నారు, ఇక్కడ వీడియో లేదు నేను చెప్పడానికి, కరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే అతను ఒక లాయర్ కాబట్టి. చూడండి, అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఏదైనా ధర్నా కానీ, ఏదైనా రాస్తారోకో కానీ, స్టూడెంట్స్ కానీ, నిరుద్యోగులు కానీ, ఎవరైనా సంఘాలు ధర్నా చేసినప్పుడు, ఎవరైనా మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, అపోజిషన్ పార్టీలు వెళ్తామంటే ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? వెంటనే వాళ్ళకి హౌస్ అరెస్ట్ చేస్తారు. మరి ఇదే టైంలో ఇక్కడ ఎలాగో ఎక్కువ మంది వస్తారని తెలుసు, ఆ రిలీజ్ అయిన రోజు ఆల్రెడీ పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేరని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అల్లు అర్జున్ రాకుండా ఆ రోజు అల్లు అర్జున్కు హౌస్ అరెస్ట్ చేసి ఉంటే ఇంత రచ్చ జరిగి ఉండేది కాదు. తన సినిమా ఏదైతే ఇప్పుడు హిట్ అయిందో ఆటోమేటిక్గా దాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేసేవాడు. ఇక్కడ ఏమైంది, మరి గవర్నమెంట్ నిర్లక్ష్యం అప్పుడు చేసి ఇప్పుడు అల్లు అర్జున్ పైకి రుద్దుతుంది. ఎందుకు? అక్కడ ఏదో కేసు గవర్నమెంట్ మీద పడుతుంది కాబట్టి దాన్ని తప్పు కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే ఇది జరుగుతుందనేది 100కి 100% అని చెప్పవచ్చు. అసెంబ్లీలో అల్లు అర్జున్ పై చర్చ. అందుకే జెడ్సన్ గురుకుల విద్యార్థుల మృతి అంశాన్ని డైవర్ట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పై చర్చ పెట్టాడని బహిష్కృత నేత బక్కా జెడ్సన్ అన్నారు. అల్లు అర్జున్ అభిమాని ఆసుపత్రిలో ఉంటే కాంగ్రెస్ నాయకులు పరామర్శిస్తున్నారని, అదే గురుకుల విద్యార్థులు ఆసుపత్రి పాలైతే ఎందుకు వెళ్ళలేరు అని ప్రశ్నించలేదని ప్రశ్నిస్తున్నారు బక్కా జెడ్సన్ గారు. గురుకుల విద్యార్థుల వృత్తికి బాధ్యత విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిదే 100కి 100% అని ఇక్కడ బక్కా జెడ్సన్ చెప్తున్నారు. నిజమే. మరి అక్కడ గురుకులాల ఏం జరుగుతుంది, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. అసలు ఇది న్యూసే కాదు. అల్లు అర్జున్ ఏదైతే చేస్తున్నారో న్యూస్ మీడియా అంతా ఇది చేస్తున్నారో అక్కడ న్యూస్ కానీ ఆ కేసు అసలు కేసే కాదు యాక్చువల్లీ. ఇది ఎందుకంటే మనము ఒక ధృవ సినిమాలో కూడా చూపిస్తుంటాము, ఎక్కడో హెడ్లైన్కి ఎక్కడో ఉన్న లింక్ ఉంటుందని. సేమ్ ఆ ధృవాది ఎలా ఉందో అలా ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ దిస్తుంది. ఇక్కడ జనాలను ఎర్రి పుష్పాలను చేస్తుంది మన రేవంత్ సర్కార్ అనేది 100% చెప్పవచ్చు. ఇక్కడ పుష్పాది తప్పే లేదు, అల్లు అర్జున్కి అసలు ఏం సంబంధమే లేదు. జస్ట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి అల్లు అర్జున్ని ఇందులోకి లాగారు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది. డిసెంబర్ 3 ఆల్రెడీ డిసెంబర్ మంత్ స్టార్ట్ అయింది. 1 year అవుతుంది. 1 yearలో ఎన్ని పథకాలు ప్రవేశపెట్టారు, ఎంతమందికి అభివృద్ధి చేశారు, ఎన్ని రోడ్లు వేయించారు, మరి ఎంత ఎడ్యుకేషన్కి ఎంత స్పెండ్ చేశారు ఏమనేది రేవంత్ సర్కార్ ఆలోచిస్తలేదు. ఓన్లీ వాళ్ళు ఏదైనా తప్పు చేసిన దాన్ని తీసుకొచ్చి దీనిపైకి రుద్దడం మాత్రమే చేస్తున్నారు. సో ఇదండి ఈరోజటి న్యూస్. చూస్తూనే ఉండండి ఫస్ట్ న్యూస్. థ్యాంక్ యూ. జై హింద్.